బిడ్డకు జన్మనిచ్చిన దీప గుండె పగిలి నిజం తెలుసుకున్న పారిజాతం శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? బిడ్డకు దీప జన్మనిస్తే గుండె పగిలి నిజం పారిజాతం శివన్నారాయణ ఏం తెలుసుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా ఫుడ్ స్టాల్స్ పెట్టాలని దీప కోరిక నెరవేరిపోతుంది. ఎందుకంటే ఆ కోరికను అందరి ముందు చెప్పడంతో అది సక్సెస్ అయ్యి ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా వెళ్ళాయి అని చెప్పి కార్తీక్ ఎంతో సంతోషంగా మాట్లాడతాడు. ఇదంతా కూడా నా భార్య నా పక్కన ఉండడం వల్లే నా భార్య అదృష్టం, నాకు నా భార్యకు దిష్టి తగులుతుందంటూ కార్తీక్ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వాలని, అవును బావా ఇదంతా దీప సక్సెసే, దీప నీకు సపోర్ట్ చేసినట్టుగానే ముందు భర్తకు కూడా సపోర్ట్ చేసుంటే ఎంతో సంతోషంగా ఉండేది. ముందు భర్తకు చెయ్యకుండా నీకే ఎందుకు చేసింది? నీ మీద మోజుతో కావాలని నిన్ను పెళ్లి చేసుకుందా? అదే ముందు భర్తతో కలిసి తనకి కూడా లక్క కలిసి వచ్చుంటే ఇద్దరూ సంతోషంగా ఉండేవారు కదా అంటూ ఇంకా జోష్న చాలా వల్గర్గా మాట్లాడేసరికి సుమిత్ర కాస్త జోష్నను కొట్టడానికి వెళ్ళబోతుంది. తను నోటి మాటలతో అన్నది మనం చేతి మాటలతో సమాధానం చెప్పకూడదత్తా, నోటి మాటలతోటి సమాధానం చెప్పాలి అంటూ ఏంటన్నావు జోష్న? ముందు భర్తకు సపోర్ట్ చేసుంటేనా అని చెప్పనగానే అందరూ నాలా ఉండరు కదా, నా భార్యకు నాకు రాసి పెట్టుంది. అది మొదటి పిల్ల రెండో పిల్ల అనేది కాదు. ఎవరు ఎవరి చేత మాట తీసుకున్నారో ఎలా మా ఇద్దరికి ముడిపడిందో తెలియదు. కానీ దీపక్ ఆల్రెడీ పెళ్ళి జరిగినా కానీ ఒక కూతురు ఉన్నా కానీ మా ఇద్దరికి రాసి పెట్టి ఉంది కాబట్టి మాకు పెళ్లి జరిగింది, అర్థమవుతుందా అంటూ కౌంటర్ ఇచ్చేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఎందుకంటే కాంచన ఇటు దశరథు మాట తీసుకున్నారు కదా, సో మాట ప్రకారమే కదా వీళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. అందుకని కార్తీక్ అలా అనడంతో ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగాలని అమ్మ నాన్న అత్త మాట తీసుకున్నారు కదా, ఆ మాట గురించి మాట్లాడుతున్నాడా? మాట గురించి మాట్లాడితే దీపే తన మరదలన్న విషయం తెలిసి బావ ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి జోష్న అనుకుంటుంది. ఆ మాటకు దశరథకి ఎక్కడో తగులుతుంది. ఏంటి కార్తీక్ ఇలా అంటున్నాడు, ఎవరి దగ్గర ఎవరు మాట తీసుకున్నారో అంటున్నాడేంటి? మాట విషయం ఎందుకు వచ్చింది ఇక్కడ? కార్తీక్ ఏదో దాస్తున్నాడు అనుకుంటున్నాను, అది ఇదేనా? అసలు కార్తీక్ ఏం దాస్తున్నాడనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి దశరథ్ గట్టిగా అనుకుంటాడు. ఇంకా అలా కౌంటర్ ఇచ్చేసరికి అవును నిజమే, ఎవరికో బంధం కలిపాడు అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం రాసి ఉంది అని ఖచ్చితంగా తెలుస్తుంది. కార్తీక్కి దీపకి రాసి ఉంటుంది, కానీ నరసింహకి దీపకి రాసి లేదు కాబట్టి వాళ్ళ పెళ్లి మధ్యలోనే విడాకులుగా విడిపోయారు. దీపకి కార్తీక్కి రాసి ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్లి ముడిపడింది. అయినా నీకు కార్తీక్తో రాసి లేదే, అందుకే నీకు పెళ్లి జరగలేదు అంటూ ఇంకా శివనారాయణ కూడా గట్టిగా మాట్లాడేసరికి నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాదు, ఎక్కడ ఏ మాట అనాలో ఏమీ తెలీదు. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? నాలాగే దీనికి నోటి దురద బాగా ఎక్కువ, ఎంతైనా నా రక్తమే కదా అనుకుంటూ పారిజాతం కూడా వెళ్ళిపోతుంది. దీప ఏడుస్తూ ఉండేసరికి బాధపడకు దీప అని చెప్పనగానే జోష్న నన్నే టార్గెట్ చేసింది బావా అని చెప్పనేసరికి జోష్నకు నువ్వు ఇంటి వారసురాలు కాదు అన్న విషయమే తెలుసు కదా, సో ఇంటి వారసురాలు అన్న విషయం తెలుసు కదా, నిన్ను ఏదో రకంగా బాధ పెట్టి తను పైశాచిక ఆనందం పొందడం కోసమే ఇలా మాట్లాడింది, అంతకు మించి ఏమీ కాదు అంటూ ఇంకా కార్తీక్ కాస్త దీపను ఓదార్స్తాడు. అవును దీప, కార్తీక్కి నీకు రాసి పెట్టుంటుంది, అందుకే మీ ఇద్దరి పెళ్ళి జరిగింది. కార్తీక్ అన్నది 100% నిజమంటూ ఇంకా సుమిత్ర కూడా అనేసరికి సరే అత్త వెళ్తాము అనగానే
సరేరా జాగ్రత్త దీప అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి తొందరగా పడుకో దీప, పడుకునేటప్పుడు పాలు తాగు. అక్క కుంకుమ పువ్వు కలిపించిన పాలు ఇవ్వి దీపకు, పుట్టబోయే బిడ్డ ఎర్రగా దొండపండులా నా కొడుకులా పుడతాడు అని చెప్పాను. కానీ అలాగే చెల్లమ్మ అని చెప్పి అనసూయ చెప్తుంది. చెప్పేసేసరికి దీప మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు, ఆ ఇంట్లో ఏం జరిగినా అది మనసులో మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి క్షణం నిన్ను బాధ పెట్టాలనే మా పిన్ని జోష్న చూస్తారు అని తెలుసు. ప్రతి క్షణం నీకేదో ఒక అపాయం తలపెట్టాలని వాళ్ళు చూస్తారు. అది నువ్వు మనసులో పెట్టుకో. వాళ్ళు ఏదో అన్నారని అది నువ్వు మనసులో బాధగా అనుకుంటే కడుపులోని బిడ్డ కూడా ఫీల్ అవుతుంది. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటే కడుపులోని బిడ్డ అంత సంతోషంగా ఉంటుంది. మనం ఇక్కడ బాధపడ్డామంటే కడుపులోని బిడ్డ కూడా బాధపడుతుంది. రేపు బయటకు పుట్టిన తర్వాత కూడా తన ఫీలింగ్స్ కూడా అలానే ఉంటాయి. అందుకే వీలైనంత సంతోషంగా ఉండు. జరిగిన ప్రతి విషయం మనసులో పెట్టుకోవద్దు దీప అని చెప్పి ఇంకా తనకు నచ్చ చెబుతుంది కాంచన. అలాగే అత్తయ్య అనుకుంటూ దీప గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి దీప ఇంకా నువ్వు డల్గానే ఉన్నావు? అక్కడ జరిగిన విషయమేనా? అది మళ్ళీ అమ్మకు తెలిస్తే అమ్మ బాధపడుతుంది కదా అని చెప్పాను. కానీ లేదు బావా అని చెప్పనేసరికి జోష్న నీ సంతోషాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడింది. నువ్వు దాన్ని మనసులో పెట్టుకోవద్దు దీప అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పి దీప కాస్త కార్తీక్ గుండెల మీద నిద్రపోతుంది. నిద్రపోయేసరికి మరుసటి రోజు దీప కార్తీక్లు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఎప్పట్లాగే నార్మల్గానే ఉంటుంది. ఒరే కార్తీక్ నీతో నేను మాట్లాడాలిరా అని చెప్పనేసరికి ఏంటి మామయ్య అని చెప్పనగానే రా ఇక్కడ ఏమన్నా నీకు పనుందా అని చెప్పనేసరికి అంటే దీపని అని చెప్పనగానే సరే ఒక్క నిమిషం అని చెప్పి సుమిత్ర అని చెప్పనగానే ఏంటండి అని చెప్పనేసరికి కొంచెం దీపను అబ్జర్వ్ చేస్తూ ఉండు, తనకు ఒట్టి మనిషి కాదు కదా, పైగా జోష్న ఏదొకటి అంటూ ఉంటుంది, దీప మనసును నొప్పించకుండా చూసుకోవాలి, తను ఒట్టి మనిషి కాదు కదా అనగానే సరేనండి నేను తనని అబ్జర్వ్ చేస్తాను, కార్తీక్ను నేను బయటకు తీసుకువెళ్తున్నాను అందుకోసమని నీకు చెప్తున్నాను, కొంచెం దీప వెంటే ఉండి దీపకు సహాయంగా సపోర్ట్గా ఉండు, లేదంటే జోష్న కానీ మా పిన్ని కానీ తన మాటలతోనే దీపను మనసు గాయపరుస్తారు అనగానే సరేనండి అని చెప్పి సుమిత్ర కాస్త వంటగదిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఓకేనా, మీ అత్తే పక్కన ఉంది, ఇంకా నీకు ఏ గొడవ లేదు కదా అనగానే తల్లే పక్కనున్నప్పుడు ఇంకా బిడ్డకు ఎవరైనా ఏదైనా చేయగలరా అని చెప్పనేసరికి బిడ్డ ఏంటి అని చెప్పాను. కానీ అదే అత్త దీపను కూతురు అనుకుంటుంది కదా అని చెప్పాను. కానీ సరే పద అని చెప్పి దశరథు ఇంకా కార్తీక్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఎక్కడికి మామయ్య అని చెప్పనేసరికి ఏదో కొంచెం మనసు ప్రశాంతంగా లేదు, గుడి దగ్గరికి పోరా తీసుకుని వెళ్ళరా అని చెప్పాను. కానీ అదేంటి మామయ్య గుడికి అత్తతో పాటు కదా కలిసి వెళ్ళాలి, మరి నన్ను తీసుకుని వెళ్తున్నావేంటి అనగానే మీ అత్తను దీపకు కాపలాగా పెట్టాను కదా, మరి మీ అత్తను తీసుకువెళ్తే ఎలా కుదురుతుంది చెప్పు, మీ అత్త సపోర్ట్ లేక నీ సపోర్టు లేకపోతే దీప ఒంటరిది అయిపోతుంది కదా, నాన్న దీప దగ్గరికి వెళ్ళి దీప దగ్గర ఉండలేడు, అందుకని అని చెప్పనేసరికి సరే పద, ఏ మేనల్లుడితో గుడికి వెళ్ళకూడదా ఏంటి అని చెప్పాను. కానీ ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు అని చెప్పి ఇద్దరు గుడికి వెళ్తారు. కార్తీక్ దీపల పేరు మీద అర్చన చేయించండి, ఇది ఈరోజు వచ్చే భక్తులకి అన్నదానం కూడా జరిపించండి అంటూ ఒక 10,000 రూపాయలు తీసి పంతులు గారి చేతికి ఇస్తారు. ఎందుకు మామయ్య ఇప్పుడు ఇదంతా అనగానే దీప కడుపులోని బిడ్డకే, తను కడుపుతో ఉంది పూజారి గారు, తన పేరు మీద కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగకుండా చూడండి అని దేవుడికి పూజ చెయ్యండి అని చెప్పాను. కానీ సరేనయ్యా అని చెప్పి పంతులు గారు పూజ చేస్తారు. వచ్చి కూర్చుంటారు ఇద్దరు కూడా, ప్రసాదాన్ని పంచుకుని ఇద్దరు కూడా కూర్చుని తింటూ ఉంటారు. ఒరే కార్తీక్ దేవుడి సన్నిధిలో అబద్ధం ఆడకూడదంటారు కదా అని చెప్పాను. కానీ అవును మామయ్య ఇప్పుడు అబద్ధం ఎవరు చెప్తున్నారు అని చెప్పాను. కానీ ఎవరు చెప్తున్నారనేది చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. నిన్న నువ్వు ఒక మాట అన్నావు చూడు, నాకు ఆ మాట చాలా బలంగా
గుండెల్లోకి గుణపంలా గుచ్చుకుందిరా. ఆ మాట విన్నప్పటి నుంచి కూడా నిన్ను ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించాలని నా మనసు ఎందుకో చాలా ఆరాటపడుతుంది అని చెప్పనేసరికి నేను నిన్న మాట అన్నానా? ఏం మాట అన్నాను అనగానే ఎవరి దగ్గర ఎవరు మాట తీసుకున్నారో, ఎవరి సంకల్పాన్ని ఎవరు నెరవేరుస్తున్నారో అని చెప్పావు కదా. మరి దీపకు నీకు పెళ్లి జరగాలని ఎవరి దగ్గర మాట తీసుకున్నారా? నేను నీకు జోష్నకు పెళ్లి జరగాలని మా చెల్లి నా దగ్గర మాట తీసుకుంది, కానీ మీ ఇద్దరికీ పెళ్లి జరగలేదు. కానీ దీపకు నీకు పెళ్లి జరిగింది, కానీ మాట తీసుకున్నారు అంటున్నావు. దీప ఇక్కడికి వచ్చేంత వరకు నీకు పరిచయం లేదు. మరి ఎలా మాట తీసుకున్నారు? ఏదో మర్మం ఉంది. ఎంత వద్దు అని చెప్తున్నా నువ్వు దీప మా ఇంటికి రావడానికే ప్రయత్నిస్తున్నారు. నువ్వు మా ఇంట్లోంచి అగ్రిమెంటు చింపేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా మీరు మా ఇంటినే పట్టుకుని వేలాడుతున్నారు. ఇంటి పని మనిషిగా, కారు డ్రైవర్గా వేలాడుతూనే ఉన్నారు. నువ్వు ఒక్క మాట మా నాన్నతో చెప్పి, తాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని ఒక్క మాట చెప్తే చాలు, జోష్న చెంప పగలగొట్టైనా సరే ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ చింపి పాడేస్తాడు మా నాన్న. కానీ నువ్వు ఎందుకో అడగట్లేదు. వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. మీ నాన్న అయితే 10 కోట్లు తెచ్చి జోష్నకు కడతానన్నాడు పెనాల్టీ. అయినా సరే నువ్వు వెళ్ళనంటున్నావు. ఎందుకు వెళ్ళనంటున్నావో తెలియడం లేదు. ఎవరి గురించి ఇదంతా చేస్తున్నావు? దీప గురించే కదా. దీపకు ఆ కుటుంబానికి ఏదో సంబంధం ఉంది. దీప కుటుంబానికి దగ్గరగా ఉండాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. అలాగే కడుపుతో ఉన్న దీప కూడా తాపత్రయపడుతుంది. ఏంటి కార్తీక్, నిజం చెప్పు అని చెప్పనేసరికి ఏమీ లేదు మామయ్య, ఏమీ లేదు అని చెప్పాను. కానీ వెంటనే కార్తీక్ చేతిని కాస్త దశరథు తన తల మీద పెట్టుకుని, ఇప్పుడు చెప్పరా ఏమీ లేదని, మేము మామూలుగానే వస్తున్నామని, దీపకు ఆ ఇంటికి సంబంధం లేదని ఇప్పుడు చెప్పరా అని చెప్పనేసరికి అది మామయ్య అని చెప్పాను. కానీ చెప్పు అని చెప్పనేసరికి ఉంది మామయ్య, దీపకు ఆ ఇంటికి సంబంధం ఉంది అని చెప్పాను. కానీ ఏం సంబంధం, ఏ రకంగా సంబంధం, ఎవరికి సంబంధం అని చెప్పనేసరికి దీపకు ఆ ఇంటికి రక్త సంబంధం ఉంది మామయ్య అని చెప్పాను. కానీ రక్త సంబంధమా? ఏం రక్త సంబంధం, ఎవరితో రక్త సంబంధం ఉంది అనగాని మీతోటే, నీతోటి, అత్తతోటి, తాతతోటి అని చెప్పనేసరికి దీపకు, మాకు, నా భార్యకు మా నాన్నతో రక్త సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ దీప ఎవరనుకుంటున్నావు మామయ్య? నీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథు షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వనేది? దీప నా కూతురేంటి? నా కూతురు జోష్న కదా అని చెప్పాను. కానీ జోష్న నీ కూతురని ఏ మూలనైనా సరే నీ మనసు కనిపించిందా? నీ కూతురుగా ఉన్న లక్షణాలు జోష్నకు ఉన్నాయా? ఎక్కడైనా సరే జోష్న నా కూతురే అని నువ్వు ఎప్పుడైనా గర్వంగా చెప్పుకునే పని ఒక్కటైనా జోష్న చేసిందా? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు మామయ్య అని చెప్పనేసరికి అయితే తన పెంపకము అని చెప్పాను. కానీ కాదు మామయ్య, అది రక్తంలో ఉండాలి. తాత చెప్పాడు చూడు, దీప పెంచింది పెంపకంలో కాదు రక్తంలో ఉంటుంది ఆ మంచితనం, పేదలకి సహాయం చేయాలనే గుణమని. అది ఎలా వచ్చిందనుకుంటున్నావు దీపకు? మీ మంచితనం, మీ రక్తం దీపలో ప్రవహిస్తుంది కాబట్టి, దీపే మీ కన్న బిడ్డ కాబట్టి అని చెప్పనేసరికి నమ్మశక్యంగా అనిపించట్లేదురా. దీప మాకెలా కన్నబిడ్డ అవుతుంది? జోష్న మా బిడ్డ కాకుండా ఎలా పోతుంది అనగానే అది నిన్న మొన్న జరిగిన విషయం అనుకుంటున్నావా? 25 సంవత్సరాల క్రితం పురిటి మంచం మీద జరిగిన విషయం ఇది. సుమిత్ర అత్తకు, కళ్యాణి అత్తకు, అదే దాసు మామయ్య భార్యకు ఒకేసారి డెలివరీ అయ్యిందా? ఒకే హాస్పిటల్లో, కింద ఫ్లోరు 5 ఫ్లోర్లో అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి అక్కడ పారు కూడా ఉంది కదా అని చెప్పాను. కానీ పిన్ని కూడా ఉంది అని చెప్పాను. కానీ మొత్తం సూత్రధారి ఆవిడే. తన మనవరాలకి ఆస్తి మొత్తం హక్కు దక్కాలని, ఆస్తి మొత్తం తన మనవరాలకే సొంతం కావాలి అని స్వార్థ బుద్ధితో ఆలోచించి
తనకు అంటే తన కొడుకుకి పుట్టిన జోష్నను కాస్త తీసుకొచ్చి సుమిత్రత్త పక్కన పడుకోబెట్టి సుమిత్రత్త పక్కన పడుకున్న దీపను కాస్త తీసుకెళ్ళి సైదులు అనే ఒక వ్యక్తికి ఇచ్చింది. ఆ వ్యక్తిని దీప ప్రాణాలు తీసేమని చెప్పింది. కానీ ఆ వ్యక్తి చూస్తూ చూస్తూ పసిబిడ్డ ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఒక బస్టాండ్లో వదిలిపెట్టేశాడు. అలా బస్టాండ్లో వదిలిపెట్టేసిన పాపే దీప. ఆ బిడ్డని కుబేర్ అనే వ్యక్తి తీసుకువెళ్ళి తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా దాసు మామయ్యే స్వయంగా నాకు చెప్పాడు. మీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీపే మీ కన్న కూతురని, ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం దాసు మామయ్యకు, జోష్నకు, దీపకు, నాకు, మా నలుగురికి కూడా తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్. అయితే అందుకనేనా దీపను జోష్న ప్రాణాలు తీయాలని చూస్తుంది అని చెప్పాను. కానీ ఎస్, కరెక్ట్ మామయ్య, జోష్న ప్రాణాలు తీయాలని ప్రయత్నించేది అందుకే. దీపను ప్రతి క్షణం తన మాటలతో క్షోభ పెట్టాలని చూసేది అందుకే. నా ఇంటికి రాకుండా చూడాలని చూసేది అందుకే. ప్రతి క్షణం దీప మనసు బాధపడాలి. నాకు తెలిసి నిన్ను షూట్ చేయించింది కూడా జోష్న అయ్యుంటుంది మామయ్య. ఎందుకంటే దీపే నీ కన్న బిడ్డ అన్న విషయం తెలుసు కాబట్టి. దీపను శాశ్వతంగా నా లైఫ్లోంచి మీ లైఫ్లోకి రాకుండా చేయడం కోసం మీరు తన కన్న తల్లిదండ్రులు కాదు అని తెలుసు కాబట్టే ఎప్పుడైతే తనకు తెలిసిందో అప్పుడే మీ మీద ప్రేమ మొత్తం పోయింది. అందుకే మీ భార్యాభర్తల మధ్య చిచ్చు కూడా రేపి మీరిద్దరూ విడిపోవడానికి కారణమైంది జోష్న. లేదంటే అంత పెద్ద గొడవ జరుగుండేదా? ఆలోచించు మామయ్య, మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అందుకే జోష్న ప్రతి క్షణం ఈ రకంగా చేసుకుంటూ వచ్చింది. దీపం మీద హత్యా ప్రయత్నాలు చేసింది, నీ ప్రాణాలు తీయాలని చూసింది, దీపను శాశ్వతంగా జైల్లో ఉంచాలని చూసింది జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే ఇదంతా జోష్న కావాలని చేసిందన్నమాట. అంటే పిన్నికి తెలియదా దీపే ఇంటి వారసురాలన్నీ అని చెప్పాను. కానీ పారుకి తెలీదు, కేవలం జోష్నకు మాత్రమే తెలుసు. నీకు తెలుసు కదా దశరథ మామయ్యని దాసు మామయ్యని కొట్టింది అని. ఎందుకు కొట్టింది అనుకుంటున్నావు? దాసు మామయ్య నిజం చెప్పేస్తాను అని చెప్పాడు. అంత సీరియస్ ఎందుకయిందంటే మా టిఫిన్ బండిని తగలపెట్టింది జోష్న. సో అందుకని దాసు మామయ్య నిజం చెప్పేయడానికి ప్రయత్నం చేసేసరికి పక్కనే ఉన్న రాడ్డు తీసి దాసు మామయ్య తలను పగలగొట్టింది జోష్న. ఇది మామయ్య జరిగింది. నేను అందుకే అలా అన్నాను. కానీ జోష్న పొగరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు మామయ్య. చాలా పొగరుగా మాట్లాడుతుంది. దీప మనసుని బాధ పెట్టాలని చూస్తుంది అనేసరికి అర్థమైందిరా, నాకంతా అర్థమైంది. పద ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి నువ్వు తొందరపడి నిజం బయట పెట్టొద్దు. ఎందుకంటే జోష్న మారడానికి దాసు మామయ్య సమయం ఇచ్చాడు. దీప కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడిన తర్వాత ఆ ఇంటి అసలైన వారసురాలు అన్న నిజం చెప్పేస్తాను, ఈలోపు నీ మనసు మార్చుకో అని చెప్పి దాసు మామయ్య జోష్నకు వార్నింగ్ ఇచ్చాడు. అందుకే దీప కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి, దీపను కాపాడుకోవాలి అని చెప్పాను. కానీ కాపాడుకుంటానురా, నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి దశరథ్ అంటాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ ఎన్నో రకాల ఫ్రూట్స్ తీసుకొస్తాడు. అమ్మ దీప అని చెప్పి పిలిచేసరికి చెప్పండి అని చెప్పాను. కానీ చెప్పండి కాదు, ఈ క్షణం నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలవను. కానీ మామయ్య అని చెప్పనేసరికి నువ్వు ఆగరా. ఎందుకంటే నువ్వు ఇది పుట్టిల్లుగా అనుకుంటున్నావు కదా. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి పుట్టింటికి దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇక్కడికి వస్తున్నావు. అందుకే నువ్వు పుట్టిల్లు అనుకో. అందుకే నీ కోసం నేను ఇన్ని తీసుకొచ్చాను. కన్న బిడ్డ కడుపుతో ఉంటే తండ్రి ఎలా అయితే చేస్తాడో అలాగే చేశాను. నేను చేసింది తప్ప నాన్న అని చెప్పాను. కానీ ఏం తప్పు కాదు దశరథ, నువ్వు చేసింది 100% నిజం అనగానే
ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పాను. కానీ నీతో చెప్పించుకునే అంత దీన స్థితిలో నేను లేను, అర్థమవుతుందా? నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని నువ్వు నాకు చెప్పే పరిస్థితిలో నువ్వు లేవు. నాకు ఇష్టమైంది నేను చెయ్యొచ్చు, అర్థమవుతుందా? మా నాన్నే నన్ను కంట్రోల్ చేయలేదు, నువ్వు నన్ను కంట్రోల్ చేయడం ఏంటి? నీకు ముందు నేను పుట్టానా, నా ముందు నువ్వు పుట్టావా? చిన్నపిల్లల నోరు తగ్గించుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎదుటి వాళ్ళకి మన మాటలు మంచిగా వినిపించాలి కానీ గుండెల్లో గుణపంలా గుచ్చుకునేటట్టు మాట్లాడకూడదు అని చెప్పి దశరథ్ గట్టిగా చెప్తాడు. ఏంటి మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడు అనగానే అదే తెలియడం లేదు అని చెప్పి జోష్న అనుమానంగా ఉండేసరికి ఇంకా అవన్నీ కూడా అమ్మ దీప, నువ్వెక్కడికి వచ్చినా నువ్వు రా వెళ్ళు అంతే తప్ప నువ్వు పని చేయడానికి వీల్లేదు. సుమిత్ర, మరొక వంట మనిషిని పని మనిషిని పెట్టించు. దీప ఇక్కడికి రావాలని ఆశపడుతుంది కదా, ఇక్కడ ఉంటుందంతే. సాయంత్రం వరకు కార్తీక్తో పాటు ఉండి వెళ్ళిపోతుంది, ఏమంటావు అనగానే సరేనండి అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే అప్పటి నుంచి దీపను వంటగదిలోకి వెళ్ళనివ్వదు. ఏదో చిన్న చితక పనులు ఏమన్నా ఉంటే చెయ్యమని అంటుంది తప్ప, అంటే ఆ పనైనా దీప చేయిస్తాను అని చెప్పడంతో చెయ్యమని అంటుందే తప్ప చెయ్యదు. ఇంకా అలా ఉండేసరికి నెల్లు నిండుతూ ఉండేసరికి దశరథ్ చాలా సంతోషపడిపోతాడు. కన్న బిడ్డ అని తెలిసిపోయింది కదా, ఇంకా తన సంతోషానికి అవధులు ఉండవు. జోష్న మాత్రం దీప కడుపులోని బిడ్డను అంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఏ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికక్కడ దీపను అటు కార్తీక్ కాపాడుకుంటాడు, ఇటు దశరథ్ కాపాడుకుంటాడు. దీప కడుపులోని బిడ్డ ప్రాణాలు తీయలేకపోతున్నానే. అది భూమి మీద పడితే ఇంకా నాకు నిలబడడానికి కూడా ఇంట్లో స్థానం మిగలదు, ఇంకా నేను ఇంట్లో ఉండలేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జోష్నైతే. ఇంకా అలా దీపకు కార్తీక్ వాళ్ళ ఇంట్లో సుమిత్ర వాళ్ళ ఇంట్లో ఉండగానే 9వ నెలలోనే పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి సడన్గా. అమ్మా అంటూ గట్టిగా అరిచేసరికి గదిలో ఉన్న సుమిత్ర పరుగున వస్తుంది వంటగదిలోకి. ఏమైంది దీప అని చెప్పాను కానీ నొప్పులు వస్తున్నట్టున్నాయమ్మా అనగానే ఏమండి అని చెప్పనేసరికి దశరథ్ వస్తాడు. అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. అయిపోయింది, ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బిడ్డ భూమి మీదకి వచ్చేస్తుంది, ఇంకా నిజం బయట పెట్టేస్తాడు దాసు అని చెప్పి ఇంకా దాసు ఎక్కడున్నాడో తెలుసుకుని దాసుని లాక్ చేయమని రౌడీలకి చెప్తుంది. అంటే దాస్ వచ్చే నిజం చెప్తాడు అనుకుంటుంది జోష్న. దాసునైతే రౌడీలు పట్టుకుని ఇంకా దాసును రానివ్వరు. అమ్మయ్య, దాసుని ఆపేశాము, ఇంకా నిజం బయటికి రాదు అని చెప్పి హాస్పిటల్కి ధైర్యంగా వెళ్తుంది. డెలివరీ అయిన తర్వాత బిడ్డను కార్తీక్ చేతిలో పెడతారు. కార్తీక్ చేతిలో పెట్టేసేసరికి ఇంకా తర్వాత కార్తీక్ చేతిలోంచి దశరథ్ తీసుకుని ఇదిగో నాన్న నీ మనవరాలు అని చెప్పి శివన్నారాయణ చేతిలో పెట్టేసరికి నీ సొంత మనవరాలు నాన్న, నీ రక్తం పంచుకు పుట్టిన నీ మనవరాలు అని చెప్పనేసరికి ఏమంటున్నావు దశరథ అని చెప్పాను. కానీ అవును నాన్న, దీప నీ మనవరాలైతే దీపకు పుట్టిన కూతుర్ని ముని మనవరాలే కదా నాన్న అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పాను. కానీ అవును నాన్న, దీప మా కన్న కూతురు, జోష్న మా కన్న కూతురు కాదు నాన్న, దాసు కూతురు. ఈ బిడ్డ అయినా సరే నీ మనవరాలుగా పెరగాలి, నీ మనవరాలుగానే నీ చేతిలోకి రావాలి అన్న ఉద్దేశంతో ఈ నిజం నాకు తెలిసిన ఈ బిడ్డ ఎప్పుడు భూమి మీద పడుతుందా అప్పుడే నీకు నిజం చెప్పాలి అని ఎంతో ఆరాట పడుతున్నాను అనగాని ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది అనగాని ఇన్ని సంవత్సరాలు మనం మోసపోయాం సుమిత్ర. దాదాపు 25 సంవత్సరాలు మనము జోష్నే మన కన్న బిడ్డ అని నమ్మి మోసపోయాము. ఎందుకంటే అలా మోసం చేసింది ఈ పిన్ని, కావాలనే పిన్ని బిడ్డల్ని మార్చేసింది. నాకు పుట్టిన కూతురు దీపని కాస్త రోడ్డు పాలు చేసి తన కొడుకుకు పుట్టిన జోష్నను తీసుకొచ్చి మన ఇంటి వారసురాల్ని చేసింది నాన్న అని చెప్పనేసరికి చెంప పగలగొడతాడు పారిజాతాన్నైతే. జోష్నకొక్కసారిగా అదిరిపోతుంది. ఎందుకంటే దాసు వచ్చి నిజం చెప్తాడు అనుకుంటే ఇక్కడ దాసు చెప్పకుండా దశరథ్ నిజం చెప్పేసరికి ఇంకా జోష్నకు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే చాలా ఉక్కిరిబిక్కిరైపోతుంది.
దాసు నిజం చెప్తాడు కదా అని దాసుని ఆపేశాను, కానీ దశరథే నిజం చెప్పేశాడే అనుకుంటూ ఉండేసరికి, నువ్వు చెప్పేది నిజమా దశరథ అనగానే, అవును, తను నీ ముని మనవరాలు, మీ అమ్మ, మా అమ్మే నీ ముని మనవరాలుగా పుట్టింది. లేకపోతే మా అమ్మ దీప కడుపుని ఎందుకు పుడుతుంది? దీపే మా అమ్మ అంశంలో పుట్టింది అని అనుకున్నాం కదా. దీప నా కూతురు నాన్న, నా సొంత రక్తం. అందుకే దీపకన్ని మా బుద్ధులే, మా ఆలోచనలే, పేదవాళ్ళకి సహాయం చేయాలన్న మంచితనమే దీపలో ఉంది నాన్న అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త చెప్తాడు. ఇంకా సుమిత్రకైతే జ్యోష్ణను చూడడంతో అసహ్యం కలుగుతుంది. అమ్మ దీప అనుకుంటూ దీప దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మగారు అనగానే, అమ్మ అని పిలువు అని చెప్పనేసరికి కార్తీక్ వంక చూసేసరికి అవును అన్నట్టు కార్తీక్ తలూపుతాడు. మొత్తానికైతే దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలుస్తుంది. ఆ దీప కడుపులో ఉన్న బిడ్డ ఎప్పుడైతే భూమి మీద పడిందో అప్పుడే నిజం బయటపడుతుంది అని చెప్పిన దాసు మాటలే నిజమవుతాయి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి జోష్నకు దెమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.